ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధ. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర దళితులు బీసీలు దండోరా, చంద్రబాబు లాక్కున్న భూములు తిరిగి ఇవ్వాలి. నగరపాలిక సంస్థలు మున్సిపాలిటీల్లో ఇద్దరేసి డిప్యూటీ మేయర్, మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి. భూములు లాక్కున్నారని ప్రత్యక్షంగా నాతో చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. ఉత్తరాంధ్ర దళిత బీసీలు దండోరా చేశారు. చంద్రబాబు టైంలో తీసుకున్న భూములను బీసీలకు దళితులకు తిరిగి ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం నాయకులను శిక్షించాలని, మాకు న్యాయం చేయాలని దళిత బీసీలు ధర్నాలు చేపట్టారు. చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఇక్కడ అంబేద్కర్ దొర వద్ద మేము మా భూములు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ కోరుకుంటున్నాం. మా భూములు మాకు పెంచుకోవాల్సిందిగా ఆయన్ని మా దళిత సంఘం నుంచి అందరూ కోరుతాం. అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడిని, ఆయన దోచుకున్న ఎస్సీ ఎస్టీ భూములన్నీ కూడా మాకు న్యాయం చేస్తే చాలా బాగుంటుందని మన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మాకు హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మా దళితులందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటాం. నరరూప రాక్షసుడు చంద్రబాబుని అరెస్ట్ చేయమని ఈరోజు ఉత్తరాంధ్ర బీసీలు ఎస్సీలు ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ద్రోహి అయినటువంటి చంద్రబాబుని అరెస్ట్ చేయమని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో ఉన్నటువంటి భూములు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తాలూకు భూములు దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్లో ఆయన తక్షణమే సిబిఐ విచారణ జరిపించి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి న్యాయం చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు టైంలో ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు మొత్తం కూడా ఆయన దోచుకొని చాలా దౌర్భాగ్య స్థితికి పాల్గొనడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ వెనకాల ఉన్నటువంటి అయ్యన్న పోతుడు, వెనకాల ఉన్నటువంటి ఎర్రమనాయుడు, వెనకాల ఉన్న అచ్చెన్నాయుడు, వెనకాల ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు, ఈ గ్యాంగ్ని, ఈ 420 గ్యాంగ్ని మొత్తం కూడా సిబిఐ విచారణ జరిపిస్తే ఎన్ని భూములు దోచుకున్నారో, ఎన్ని అన్యాయాలు జరిగాయో ఈ బహిర్గతం అవుతాయని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. అధికారం ఉంది కదా అని వైకాపా నేతలు విర్రవీగుతున్నారు అని తదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార మతంతో కన్నుమిన్ను ఆడకుండా ఇష్టానుసారం ఎట్లయినా సరే ప్రజల మీద మమకారం, ప్రేమ ఎక్కడా లేదు. వాళ్ళకి గుడ్డి ప్రేమగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కానీ దేవుడన్నా సరే భయం లేకుండా పోయింది వీళ్ళకి. దేవుడన్నా సరే చులకన అయిపోయింది వీళ్ళకి. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు అనే నివసించే ప్రాంతాలు, అది మసీద్ అయినా సరే, గుడి అయినా సరే, చర్చ్ అయినా సరే మనం గౌరవించాలి. రాజకీయ అంశాల్లో మనం వాడుకోకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా ఈ వైసీపీ నాయకులకి లేదని కడపలో స్థానిక ఎమ్మెల్యే, అలాగే ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఉన్న అంజద్ బాషా నిన్న ఆయన చేసిన ఘనకార్యం ఏంటండి? కడపలో మసీదులో, గుళ్ళో ఎలాగ గర్భగుడి ఎట్లాగో మసీద్ లోపల స్థానికంగా కడప కార్పొరేషన్కి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు, కార్పొరేటర్ని, మేయర్ అభ్యర్థిని మసీద్ లోపల కూర్చోబెట్టి కేకు కట్ చేసి వాళ్ళకి పూలదండలు వేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి సంబరాలు చేసుకున్నా. సిగ్గుందే అంజద్ బాషా? ముస్లిం సమాజంలో ఎలా పుట్టేవరా బాబు నువ్వు? కనీసం ఇంగిత జ్ఞానం ఉందే నీకు? ఎలక్షన్స్ టైంలో కూడా మనం ఏ మతం వాళ్ళైనప్పటికీ మనం వేరే మతం వాళ్ళ దగ్గర, మసీద్ దగ్గర వెళ్ళినా, చర్చ్ దగ్గర వెళ్ళినా గౌరవంగా బయట నుంచొని, గుళ్ళ దగ్గర వెళ్ళినా గౌరవంగా బయట నుంచొని ప్రాధాయపడతాం, ఓటు అడుగుతాం. అది సంప్రదాయం, అది పద్ధతి. మీరు చేసిన పని ఏంటి? ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు కడపలో అవినీతి డబ్బులతో, అవినీతి పనులతో, దీంట్లో ఎంతమంది అవినీతి పనులు ఉన్నారో వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పవిత్రమైన మసీదులో కూర్చొని
మీరు చేసిన పని ఏంటి ఇది? నేను యావత్ ముస్లిం సమాజాన్ని అడుగుతున్నా, మీరు మేలుకోకుండా ఈ పనికిరాని వైసీపీ ప్రభుత్వానికి, ఈ పనికిరాని ముఖ్యమంత్రికి దేనిగా మీరు కొమ్ము కాస్తున్నారు? ఈ 22 నెలల్లో ఒక మసీదుకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడా? ఒక దులాన్ స్కీమ్ కింద మన పేద కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడా? ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కులో ఈ బైక్ విధానాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రవేశపెట్టింది. వాయు శబ్ద కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలో సందర్శకుల సౌకర్యార్థం ఈ బైక్స్ ప్రవేశపెట్టినట్లు చీఫ్ కన్వీనర్ ప్రతీక్ కుమార్ తెలిపారు. గంటకు 50 రూపాయలు రుసుముతో అందజేస్తామని తెలిపారు. జూలో అండ్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో పబ్లిక్ కన్వీనియన్స్ కోసం, అంటే విజిటర్స్ కన్వీనియన్స్ కోసము, ఇంకొకటి పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసము ఆల్రెడీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నవి. దానికి తోడుగా ఈ బైసికల్స్ ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. టుడే 26 బైసికల్స్. లోగా ఇంకా వాటి నంబర్ కూడా పెంచి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒక 30 బైసికల్స్ పెట్టాలి. సో డిమాండ్ దెన్ రెస్పాన్స్ని బట్టి ఆ రెండు దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా రిక్వైర్మెంట్ని బట్టి నంబర్ పెంచడం జరుగుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే జూ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో ఆనరబుల్ ఫారెస్ట్ మినిస్టర్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము మనకి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 జూస్లో కూడా, తిరుపతి జూ అండ్ హైదరాబాద్ జూలో కూడా విజిటర్ ఫెసిలిటీస్ పెంచడము, కన్వీనియన్సెస్ పెంచడము, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ ఇంటర్వెన్షన్స్ అన్ని తీసుకుంటున్నాము. ఆల్రెడీ తిరుపతిలో ఇంట్రడ్యూస్ చేసాము, ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో రిక్వైర్మెంట్ని బట్టి, డిమాండ్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇంకా కూడా నెంబర్ పెంచడం జరుగుతుంది. ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా, అంటే 4 వీలర్స్ అన్నీ కూడా, ఈ డీజిల్ ఆపరేటెడ్ వెహికల్స్ అన్నీ కూడా ఎంట్రీ లేకుండా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, బైసికల్స్ వీటితోటి రన్ చేయాలని ఒక ఆలోచన. జూలో ఈ బైక్స్ లాంచ్ చేయడం జరిగింది. బేసికల్గా ఏంటంటే మనకి ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా ప్రైవేట్ ఎవరి కంపెనీకి ఇచ్చాము. అంటే మన PCCF గారి పర్మిషన్తో ఆల్రెడీ వీళ్ళు తిరుపతి జూలో కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో అదే బేసిస్ మీద మనం కూడా ఇచ్చాము. సో బేసికల్గా ఏంటంటే దీంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సైకిల్ కాస్ట్ అనేది 33 to 35,000 ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సైకిల్స్ పర్చేస్ చేసి మన దగ్గర ఇక్కడ ఆపరేట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. బేసికల్గా మనం ఏమి ఇచ్చేది అంటే మనం ప్లేస్ ఇస్తున్నాము వాళ్ళకి ఆపరేట్ చేయడానికి, అండ్ మన దగ్గర నుంచి మన మెయిన్ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్స్ బుక్ అవుతాయి. సో ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద ఇచ్చాం. దీనికి ఫేర్ అనేది ₹50 per hour. సో అది చాలా నామినల్గానే ఉందండి. పబ్లిక్కి ఒక హెల్దీ లైఫ్ కూడా వెళ్తుంది. వెహికల్లో రాకుండా, అంటే బేసికల్గా ఏంటంటే మనం వెహికల్స్ తగ్గించాలి జూ నుంచి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద వే టు ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి. సో కొంతమంది ఎవరైతే సైక్లింగ్ చేయగలుగుతారు, బేసికల్గా ఇది పెద్ద సైకిల్స్ కాబట్టి 18 years ఉన్న ఏజ్ అండ్ అబవ్ వాళ్ళకినే ఇస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకి కొద్దిగా స్లోప్ కూడా ఉంది కాబట్టి మనకి ఇక్కడ జూలో హై స్లోప్, డౌన్ హిల్, అప్ హిల్ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అందుకోసం పెద్దవాళ్ళకినే ఇస్తున్నాము, అబవ్ 18 and above. ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఒక మెయిన్ పార్ట్ ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే వెహికల్స్ వల్ల మనకి పొల్యూషన్ అవుతుంది జూ లోపల, ప్లస్ నాయిస్ కూడా ఉంటుంది. సో ఆ తగ్గించడానికి ఒక్కొక్క 1 స్టెప్ వారీగా వెళ్తున్నాము. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా మనం ట్రై చేస్తున్నాము, అది కూడా ఫ్యూచర్స్లో వస్తాయి. ఇప్పుడైతే మనం టెండర్కి పిలిచాం కానీ ఎవరు ముందుకి రావట్లేదు. కరోనా పాండమిక్ వల్ల మేబీ కాంట్రాక్టర్స్కి చాలా లాస్ అయి ఉంటుంది. సో అందుకోసం ఎవరు ముందుకి రావట్లేదు, విజిటర్స్ ఎంతమంది వస్తారని ఆ డౌట్ పడి. కానీ మనకైతే విజిటర్స్ బాగానే వస్తున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేస్తున్నాము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్కి. అది కూడా ఫ్యూచర్లో కొన్ని నెలలో తొందరగా వస్తాయి. అప్పుడు మనం స్లోగా వెహికల్స్ ఇంకా తగ్గించేసుకోవచ్చు. సో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాంలోనే మన PCCF గారు, మన జూ స్టాఫ్తో PCCF గారు ఈ బైక్స్కి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న సైకిల్స్ మనకి 20 ఉన్నాయి. యాక్చువల్గా టోటల్ ప్రపోజల్ ప్రకారం అయితే 30 రావాలి. సో అది కూడా 10 సైకిల్స్ ఇంకా వచ్చేస్తాయి. ఇంకా మనకి CCF వైల్డ్ లైఫ్ రాహుల్ పాండే సార్, CF అడ్మిన్ శాంతిప్రియ పాండే మేడం, మన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విశాఖపట్నం P. రామ్మోహన్ రావు, CZA నుంచి కూడా మనకి డాక్టర్ గౌరీ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. మన జూ స్టాఫ్ ఉన్నారు, కీపర్స్ ఒక 3 జూస్ నుంచి మనకి తిరుపతి జూ నుంచి కానీ, గడక్ జూ, మైసూర్ జూ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ పబ్లిక్ జనాలు వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న బోషియన్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలు 2021 విశాఖ గీతం యూనివర్సిటీలోను మార్చి 17వ తేదీన ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు VJF ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివశంకర్ వెల్లడించారు.
బోషియా నేషనల్ ఛాంపియన్షిప్ 5th నేషనల్ ఛాంపియన్షిప్ రేపు సాయంకాలం 4 గంటలకి గీతం యూనివర్సిటీలో ప్రారంభోత్సవం కాబోతుంది. దేశం నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు, దివ్యాంగుల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని టోక్యో పారా ఒలింపిక్స్కి పంపించడం జరుగుతుంది. దీనికి గీతం వారు సహృదయంతో, గీతం యూనివర్సిటీ వారు, అలాగే మేనేజింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ భరత్ గారు వారు స్పాన్సర్ చేశారు. క్రీడాకారులందరూ వసతి కానీ క్రీడా సౌకర్యాలన్నీ కూడా, అలాగే హెచ్పిసిఎల్ కానీ, సురక్ష హాస్పిటల్స్ కానీ, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కానీ వీళ్ళంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ఈవెంట్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు సాయంకాలం భవిష్య దీంట్లో ప్రఖ్యాతురాలైనటువంటి దీపా మాలిక్ గారు పాల్గొంటారు. అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, గీతం మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి శ్రీ భరత్ గారు ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయం కానీ నివాస సదుపాయాలు కానీ అందించడం జరుగుతుంది. అన్నిటికీ గర్వకారణం ఏమిటి అంటే భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్ విశాఖపట్నం నగరానికి దక్కింది. విశాఖపట్నం వాసిగా మనం అందరం కూడా గర్వించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ అరుదైన గౌరవం దక్కింది. కాబట్టి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేస్తున్నాం, బోషియా నేషనల్ ఛాంపియన్షిప్ని ఎంకరేజ్ చేయండి. దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపండి. వాళ్ళల్లో క్రియేటివిటీని వెలికితీసే పారా ఒలింపిక్స్లో, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లోనే మన ఈ క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. అది అరుదైన గౌరవం మన విశాఖపట్నంకే దక్కుతుంది. ఈ విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విశాఖపట్నం వాసులందరికీ తెలియజేస్తారు. అలాగే ఈ సందర్భంగా డాక్టర్ శుంకర ఆదినారాయణ గారు, మీకు తెలుసు, బ్రాహ్మ సమాజం ఎంతో సామాజిక సేవ చేసి స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తి. ఆయన ఒక ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి అవసరమైనటువంటి వారి పరికరాలు కానీ, ఆ పరికరాలని అమర్చడానికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని కానీ వారు ఉచితంగా చేయడానికి ముందుకొచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ రకాల పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విశ్రాంతి ఉద్యోగుల సమన్వయ వేదిక జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు దేశంలో పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏ పెన్షనర్ అయినా సరే సమస్యలు అపరిమితంగా ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకి వైద్య సౌకర్యం అసలు ఏమాత్రం కూడా సంతృప్తికరమైన స్థాయిలో ఉండడం లేదు. పెన్షన్ సరే, ఈపీఎస్ 95 పెన్షన్ అయితే 1000 రూపాయలు. 1000 రూపాయలతో ఈ రోజుల్లో ఎలా బతకగలరు? అలాగే మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆఖరి జీతంలో సగం పెన్షన్గా ఉండాలి అనేటువంటిది మా ముఖ్యమైనటువంటి డిమాండ్. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి కూడా పాత పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేయాలి, కొత్త పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమందికి పెన్షన్ అంటూ లేదు. ముఖ్యమైనటువంటి వర్గాలు కొంతమందికి ఆశా, అంగన్వాడీ, జీడీఎస్ ఎంప్లాయీస్, సెయిలర్స్, వీళ్ళెవరికి పెన్షన్ లేదు. వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి. అలాగే హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్, వీళ్ళందరికీ అపరిమితమైనటువంటి వైద్య సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి 2 లక్షల పెన్షన్ సౌకర్యం, వైద్య సౌకర్యం, 3 లక్షల వైద్య సౌకర్యం కాదు. ఆ దశలో, ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు, వ్యాధులు చుట్టుముడతాయి. వాళ్ళకి అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మాకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఉంది. పట్నాలోను, చెన్నైలోను జరిగినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ ఉద్యమం కూడా 15-20 తారీఖుల మధ్యలో దేశమంతా కూడా ఈ పెన్షనర్లు తమ సమస్యల మీద ధర్నా చేయాలి అని చెప్పేసి
కేంద్ర బిఎంఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయించింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్ పడుతున్న బాధల్ని ఇక్కడ విజ్ఞప్తి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ఫోరంకి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మినిమం పెన్షను ఏదైతే ఈపీఎస్ సోదరులకి ఈవేళ 1000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెంచమని ఈపీఎస్ 95 అంటే 1995 ఈవేళ 2021 26 సంవత్సరాల నుంచి ఎదుగు బొదుగు లేకుండా ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించినటువంటి పరిస్థితి. ఎన్నో మంది హైకోర్టులు కూడా సుమారు 7-8 హైకోర్టులు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా చేయమని. అలాగే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది మనకు లాస్ట్ శాలరీలో సగం వాళ్ళకి ఇవ్వాలని. అయినప్పటికీ కూడా ఏదో ఈపీఎఫ్ అధికారులు ముందుకు తోసి ఏదో పిటిషన్లు కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఆ రిజెక్టెడ్ ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. నగరపాలిక సంస్థలు మున్సిపాలిటీలలో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్లు ఉండాలి అని నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపిస్తామని తెలియజేశారు. తప్పకుండా ఈ పార్లమెంట్లో కూడా రికార్డు మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొన్న జరిగిన మున్సిపాలిటీలు ఆ ఓటింగ్ సర్లీ చూస్తే తప్పకుండా 3 లక్షల పైన ఇంకా ఎక్కువ ఎంతైనా రావచ్చు. మినిమం అయితే గత మెజారిటీ కంటే ఎక్కువగా వస్తుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే ప్రతి చోట కూడా వెంకటగిరి చూస్తే 9,000 చిల్లర వచ్చింది. అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీస్లో కూడా చాలా ఎక్కువగా వచ్చింది. సర్వేలలో కూడా చాలా బాగుంది. కాబట్టి తప్పకుండా మేము అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేర్చాడు వాటికి అద్దం పట్టాయి. సర్పంచ్ ఎన్నికలు కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన పరిపాలన తీరు ఈ ఎన్నికల ఫలితాల మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టులో. ఏదైనా ఒక ఎస్సీసీ వంటి సంస్థలకు వాటికి కూడా కొన్ని నియంత్రణతో అధికారాలు ఉంటాయి. ఏదో పదవి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేయడం మంచిది కాదని ఒక అర్థాన్ని హైకోర్టు ఇచ్చే విధంగా తీర్పునిచ్చింది. మామూలుగా అయితే ఎన్నికలు ఎక్కడి నుంచి నిలిచిపోతాయో అక్కడి నుంచి నేను మొదలు పెడతానని చెప్పి సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేయడం జరిగింది ఎస్సీసీ. కానీ దానికి విరుద్ధంగా తిరిగి ఎన్నికలు ప్రారంభమైనాక సర్పంచ్ ఎన్నికలు తీసుకురావడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల తర్వాత పెట్టాలి, అన్నిటికంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిండాలి. అట్లా కాకుండా వారు ఒక ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా, తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా పనిచేయాలని చెప్పి ఆలోచనతో వారు వ్యవహారం చేశారు. ఏదేమైనా కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కానీ ఇటు హైకోర్టులో కానీ రెంటిల్లో కూడా తొందరగా ఎన్నికలు పెట్టాలని చెప్పి వచ్చింది. ఆల్రెడీ యునానిమస్ అయినవన్నీ కూడా ఏకగ్రీవాలైనవన్నీ కూడా డిక్లరేషన్ ఫారాలన్నీ కూడా పెండింగ్ ఉన్నా కానీ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి మిగతా ఎన్నికలన్నీ కూడా ఆయన ప్రక్రియ పూర్తి చేయాలంటే ఈరోజు ఏ అడ్డంకులు లేవు. లీగల్గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అన్ని కేసులు కూడా క్లియర్ అయిపోయినాయి. కాబట్టి 6 రోజుల్లో ఎన్నికలు చేయొచ్చు. ఎక్కడి నుంచి ప్రక్రియ ముగిసిందో అక్కడి నుంచి చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 6 రోజుల లోపల పూర్తవుతాయి. మరి నేను మీ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా మీరు ఈ ఎన్నికలు నిర్వహించండి. 6 రోజుల లోపల పూర్తవుతాయి ఇది ప్రక్రియ. మరి అన్ని ఎన్నికలు కూడా మీరే చేశారు కాబట్టి దీన్ని కూడా మీరు పూర్తి చేసి మీరు
పదవి విరమణ చేస్తే బాగుంటుంది. అదే రకంగా ఈరోజు వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది వయోవృద్ధులు ఉన్నారు, ఇతర జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన అక్కడంతా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి మన దగ్గరేమో ఈ ఎన్నికల వల్ల మనం సరిగా దీని మీద వ్యవహారం చేయలేకపోయాం. కనీసం మీరు తొందరగా ముగిస్తే ఈ 6 రోజుల తర్వాత అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కొనసాగిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ వారి సంసిద్ధతను కూడా వారు తెలియజేశారు. తెలియజేసిన పిమ్మట మీరు న్యాయపరమైన అవరోధాలు కూడా తొలిపోయాయి. ఈ 3 కూడా లేవు కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఈ 6 రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ కూడా చేయండి. మేము ప్రభుత్వం అంతా కూడా ఎన్నికల మీద దృష్టి సారించకుండా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగం మీద దృష్టి సారించి ప్రజలకు అందరికీ కూడా అన్ని రకాల ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి తొందరగా ముగించండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అమరావతి రాజధాని ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారంలో ఏనాటికైనా తప్పు చేసిన వారు దొరకకుండా ఉండరు అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. 80% పైగా విజయం సాధించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రధానికి అందరూ కూడా వైఎస్ఆర్సీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించారు. పట్టణ ప్రాంతంలో కూడా మన ఎన్నికలు జరిగినాయి. 75 మున్సిపాలిటీలకి 12 కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగినాయి. ఒక కార్పొరేషన్ ఎన్నికలు వచ్చి అవి కోర్టు బాధ్యం ఉండడం వల్ల వాటిని లేక అది ఆపమని చెప్పినప్పుడు అది ఆపడం జరిగింది. దాని కౌంటింగ్ జరగకుండా మిగతా అన్నింటిలో కూడా జరిగినాయి. ఫలితాలు ఏ విధంగా వచ్చాయో అందరూ చూశారు. ఒక 2 కడపలో ఒక మున్సిపాలిటీ, అలాగే అనంతపూర్లో ఒక మున్సిపాలిటీ. కడపలో వచ్చి సగం వచ్చింది ఒకటి, అనంతపూర్లో వచ్చి 2 16, 18 2 వార్డులు వచ్చి తక్కువ వచ్చినాయి తప్ప మిగతా రాష్ట్రం అంతా కూడా అటు రాయలసీమ కానీ ఉత్తర కోస్తా కానీ మరి లేదు మరి కోస్తా జిల్లాల్లో కానీ అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు కూడా సమానంగా ఒక ఏకగ్రీవంగా మరి వైఎస్ఆర్సీ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుని ఏదైతే మా ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి ఏదైతే చేస్తున్న అభివృద్ధి ఉందో అభివృద్ధికి సంక్షేమానికి మరి ఓటు ఇచ్చింది పట్టణ ప్రాంతంలో అందరూ కూడా చాలా సంతోషం. మనందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ మనకు తెలుసు ఈ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్ఫూర్తిలో వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన ఏ విధానాన్ని తీసుకున్నామో అదే విధానంగా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి 2 సంపాలుగా చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ అందరితో కలిపి ఓ 10 రోజుల ముందు మాట్లాడినప్పుడు ఇవాళ మేము చేస్తున్న పనితీరు ఏదైతే ఉందో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మేము తీసుకున్న రాష్ట్రంలో తీసుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో 3 రాజధానులు కానీ లేదు రైతుల పట్ల తీసుకుంటున్న కార్యక్రమాలు కానీ గిట్టుబాటు ధరకి ఇస్తున్న విషయాన్ని కానీ లేదు ఏ సమస్య వస్తే సమస్య పట్ల వెంటనే స్పందించి దానికి శాశ్వత పరిష్కారం తేవాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం కానీ అవన్నిటికీ తప్పకుండా ఈ ఎన్నికల పట్టణ ప్రాంత ఎన్నికల్లో కూడా 100% మాకు విజయం సాధిస్తామని చెప్పాము. మా నమ్మకం ప్రజల మీద మాకున్న నమ్మకాన్ని అది ఒకటి తప్పకుండా అది జరిగింది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏ లేకుండా రాష్ట్రంలో ఉన్న జనాభాను ఆలోచించి ప్రజల తాలూకా మన ఆలోచన ప్రకారం మనోభావాల ప్రకారం ఆయా ప్రాంతాల తాలూకా సమతుల్యం కూడా ఆలోచన చేస్తూ మరి అభ్యర్థులు కూడా మరి ఇవాళ ఇంకో గంటలో ఇవాళ ప్రకటించి రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. వాటికి కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నాడు కార్యక్రమం పెట్టి ఇటు వైద్యం కానీ విద్య కానీ వైద్యం కానీ
ఏ రకంగా జరిగిందో రాష్ట్రంలో ప్రత్యక్షంగా మన కంటితో చూసాం ప్రజలందరూ కూడా. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకు ధైర్యాన్ని ఎక్కడా లేని విధంగా పంటకు ముందే గిట్టుబాటుదని, పంట వేసే ముందే గిట్టుబాటుదని, ఏ పంట వేస్తామో ఈ క్రాప్ ద్వారా తెలుసుకొని దానికి గిట్టుబాటుదని ప్రకటించిన రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడుతున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఓ పక్క శానిటేషన్ కానీ, ఓ పక్క వచ్చి అవసరమైన మౌలిక సదుపాయాలు కానీ వాటికి అన్నిటికీ తూచా తప్పకుండా మా అధికారులు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అయిన వరకు కూడా ఏ సమస్య ఎప్పుడు వచ్చినా వెంటనే వాళ్ళకి అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం. దానికే ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తప్పకుండా ఇంకా బాధ్యతగా ఇక ముందు కంటే ఇంకా బాధ్యతగా, ఇక ముందు కావాలని ఇంకా బాధ్యతగా మెలుగుతామని, తప్పకుండా ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకొస్తామని మరి తెలియజేస్తున్నాం. ఉదయం నుంచి చూస్తున్నా, ఉదయం నుంచి టీవీల్లో నాయకులు వచ్చి, ప్రతిపక్షంలో ఒక నాయకులు ఇవాళ వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారని దాని మీద వచ్చి విశ్వరాజ్యంగా ఎవరి మటుకు వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం చూసాం, మనం విశాఖపట్నం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు కానీ, లేదు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటలు కానీ, లేదు గుంటూరు వెళ్ళినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, లేదు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన కానీ, లేదు విజయవాడ వెళ్ళినప్పుడు వచ్చి ఆ అబ్బా కొడుకు ఇద్దరు కలిపి ఏం మాట్లాడు విజయవాడలో మాట్లాడిన ఆ మాటలు కానీ, ఆ భాష కానీ చూసాం. ఆ రోజు చెప్పాం ఏంటి భాష, ఏం మాట్లాడుతున్నారు, ఏ విధమైన భాష మాట్లాడుతున్నారు, ఇది సాంప్రదాయమా అని చెప్పి అడిగాం. గుంటూరు పోయి విజయవాడ పోయి శాంతి భద్రతలకు ఆఘాతం కలిగించే విధంగా, ప్రజల్లో వచ్చి వాళ్ళు ప్రేరేపించే విధంగా నీకు పౌరుషం ఉందా, నీకు రోషం ఉందా, మీరు వచ్చి 3 రాజధానులు పెడితే విశాఖపట్నం రాజధాని పెడితే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా, మీకు లేదా, మీలో రక్తం లేదా, మీరు మగాళ్ళైనా అని చెప్పి మాట్లాడిన భాష. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నాడంటే ఆయన ఏదైనా చేసిందే ఆయనది కరెక్టు, ఈ 5 కోట్ల మంది అంది దాన్ని హర్షించాలి, ఆమోదించాలి, అంతేగాని ప్రజల తాలూకా ఆలోచనలు అక్కలేదు, ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులు అక్కలేదు అని అనుకుంటున్నాడు. నువ్వు మంచి చేస్తే తప్పకుండా అనుకుంటారు, కానీ ఏం చేసావు? 29 గ్రామాల్లో వచ్చి ఇక్కడ రాజధాని అని చెప్పి దోపిడీ చేసి, ఇన్సైడ్ ట్రైనింగ్ చేసి, నీకేదైతే ఓట్ ఆఫ్ సీక్రెసీ ఉందో దాన్ని పక్కన పెట్టి అక్కడ దోచుకు తిని అవినీతి చేసి దోచుకు తినడం వల్ల ఆ ప్రాంతంలో గుంటూరు మరి విజయవాడ పట్టణ ప్రాంతాలు అక్కడ పోయినాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఆ ప్రాంతాలు ఎక్కడేసిన కొంగలు అక్కడే అన్నట్టు ఆ 2 ప్రాంతాలు 2 పట్టణాలు ఉండిపోయినాయి. ఆ ప్రజలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అందుకే మేము చెప్పాం, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు మాకు ప్రాధాన్యం, మాకు ముఖ్యం. అటు రాయలసీమ కానీ, అటు కోస్తా కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ అన్నీ మాకు ముఖ్యమని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పారు. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా కార్యక్రమాలు చేస్తున్నాం కూడా. అందుకే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగిన విధాన నిర్ణయం తీసుకొని, అలాగే ఆ ప్రాంతంలో నుంచి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో. అలాగే కర్నూలుకు వచ్చి హైకోర్టుని పెట్టి రాజధానిగా చేయడం జరిగింది.